ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వచ్చాడు ఏంటి మమ్మల్ని వదిలేసి అంత స్పీడ్ గా వెళ్ళిపోయావు? బ్రేక్ టెస్ట్ చేద్దామని కాస్త ముందుకెళ్ళొచ్చావమ్మా. అవును, మీ సామాన్లు ఎప్పుడు దింపారు? సామాను దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలుంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. పైగా ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు. అంతొద్దు ఇట్రా. ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. ఇది నా రూల్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే చూసుకుందా రాతయ్య. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీదట మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. పెద్ద తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాదే. ఓకే. ఇక్కడేదో దాబా ఉన్నట్టుందా, ఒకసారి ఆపోయా. ఏంటే ఆపేది? ఆపోయా. ఇప్పుడేంటే ఆపేది? ఆపోయా బాబు. కడుపులో ఆకలి పనిచేస్తుంది. డాబాలో ఫుడ్ వాసన గుమ్మలు ఆడిపోతుంది. డిన్నర్ చేసేద్దామా? ఓకే. హలో హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? మీకు వేరే పని లేదా? బండి ఆపి బట్టలు మార్చుతున్నారు, ఇప్పుడేమో ఇక్కడ డాబాలు ఆపమంటారు. అక్కడ ఫుడ్ ఏం బాగుంటుంది, పదండి. ఏ మిస్టర్, మేము ఎక్కడ తింటే నీకేంటి? మేము ఆపమన్న చోట ఆపాల్సిందే. బిల్ మేము ఇస్తాం, కావాలంటే నువ్వు కూడా తిను. తాతయ్య జాగ్రత్త, సామాన్య మీద కండేసి ఉంచు, మళ్ళీ ట్రైల్ అని వెళ్ళిపోతాడేమో. సామానంతా గొలుసులెట్టి కట్టేసిన వాడు ఏం చేయలేడు. వ్యాన్ కీస్ నా దగ్గర ఉన్నాయి. గొడవే లేదు కదా. నువ్వు పదమ్మా, నేను వస్తాను. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. ఏంటయ్యా? నేను ఒకటి ఇస్తాను, దాస్తావా? చాలా విలువైంది, అతి ముఖ్యమైంది. ఏంటి? దీంట్లో నా ప్రాణాలున్నాయి. కానీ మా వనరాలు చూస్తే ఊరుకోదు. ఏమి తిరగని చెడిందా? చూస్తే చెడుతూ ఊరుకోదు. అయితే టీచర్ నేను పట్టుకుంటా. నా ప్రాణాలు. అమ్మో, నేను పట్టుకుంటా. అంతగానే ఉంటాను. నీకు మంచి టిప్ ఇప్పిస్తాను. ఓకే ఓకే ఓకే, జాగ్రత్తగా చూసుకుంటా. ఓకే ఓకే, నువ్వు వెళ్ళవయ్యా. నెక్లెస్. అబ్బో నెక్లెస్. లంకపోకు చుట్ట. అది చూస్తే నన్ను కాల్చనవ్వదని నీ దగ్గర పెట్టి నేను చేస్తానా? నీ నోట్లో పెడతా. ఎల్లవయ్యా, ఓవయ్యా. వీళ్ళిద్దరికి మంది బొండాలు తగిలిస్తే బర్రెలో దిగిపోద్ది, మన పని సులువైపోద్ది. ఏ భయ్, ఏ జిమ్ వాలా ఓ పార్టీ కో, ఏ ప్లేన్ వాలా పర్సనల్ కో. రండి రండి రండి, ఈ బోండాలు ఏంటి? వద్దు తాతయ్య, మనం ఇద్దరు కోకోకోలా తాగుదాం. అదే ఇది కోస్తా కొబ్బరి బోండాల కోకోకోలా మిక్సింగ్. కొబ్బరి కోలా అన్నమాట. ఒక్క బోండా వేస్తే గోల గోలగా ఉంటుంది, పెట్రోల్ లేకుండానే బండి వెళ్ళిపోతుంది. అంతే అంతే, మీరు వేయాలి అంతే. పట్టుకోండి. నువ్వు బొండ తాగమా? వేయాలండి, పట్టుకో. నువ్వు కూడా కొబ్బరి కోలా వేయవాయి. వేస్తాగా, వేస్తా. ఓకే ఓకే ఓకే. ప్లేన్ 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 దే. అంతే. ఇంకొకటి. ఇదిగో నేను తాగుతా. ప్లేన్ 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 తీసుకోరు. ఓకే ఇదిగో. నాకీరా ముझे भी. కొబ్బరి కోలా మాత్రం సూపర్. నాకు కావాల్సింది తీసుకెళ్ళిపోదామని. నాకు కావాల్సింది నువ్వేస్తే, నీకు కావాల్సింది నేనేస్తా. నా దగ్గర డైమండ్స్ లేవుగా. నో డైమండ్స్. డైమండ్స్ ఏంటి? డైమండ్స్ కంటే గ్రేట్ నీ ఫ్రెండ్షిప్. ఓకే ఓకే. నువ్వు మా అక్క లక్కీ అన్నావు కదా? కాదు, నేను లక్కీ. అలాంటి అక్క ఉన్నందుకు. నేను లక్కీ, ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఓకే ఓకే ఓకే.
హార్సెస్. నా సీట్ లో కూర్చోవండి. యా మజా కూడా రా బేబీ. ఇది నీ సీటా? అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నీ సీటా? ఏం డౌటా? స్టీరింగ్, బ్రేక్. బండి అయిపోయిందేంటి అమ్మాయి? ఇది డోలి డోలి. ఏంటి తాతయ్య? ఏంటనమ్మా ఏరియా మారిపోయింది, బండి అయిపోయిందేంటమ్మా? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏంటయా? లిప్స్టిక్. మీరేం కంగారు పడదు. అసలు రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడు. అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు. లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఈ ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి 2 రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ ఎక్కడ? డైమండ్ 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 అంటావుగా, నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్. 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారకు 50 కిలోమీటర్సే ఉన్నాయా? బ్యూటిఫుల్ లొకేషన్. రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 నువ్వు కిలోమీటర్లు తీసుకొచ్చి నన్ను అడుగుతావేంట? అంటే ఎలా తీసుకొచ్చాను? ఎలా చెప్తావు అడిగితే? ఏమైంది? ఏమైంది? రాత్రి కొబ్బరి కోలా దెబ్బకి కడుపులో తుఫాను చెలరేగింది. ఇది ఎక్కడ? ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చిన దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి? హెల్ప్. బండి ఎక్కవయ్యా? అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? తాతయ్య, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నాకు కూడా. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గా అక్కింటికి వెళ్ళిపోదాం. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రెస్ రా, బా సెక్సీ ఫిగర్ రా. నాకు ఒక ఈత ఇదాలనే ఉంది, కానీ ఆ డ్రైవర్ వీరబాహుళ్ళ రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా, హోటల్ స్నానం చేద్దాం. రే సార్ సార్, ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటానా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మాయి, మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది పోస్ట్ పోన్ చేశా. అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. అవునా? చేప అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టువర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని
మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకొని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడరిక్సన్. ఫ్రెడరిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గెద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటయ్యా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వెవరు? నువ్వు ఫ్రెడరిక్సన్ కాదు, కాదు. పేరయ్య. పేరయ్య అది సత్య. విక్టోరియా కాదు. మరి ముందు ఎందుకు చెప్పలేదురా? ముందు ఎందుకు చెప్పలేదు? What ఏంటి? అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లోనే చెప్పచ్చు కదా. అరే, మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు. వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు. ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. why should we tell our names? అసలు అడగడానికి నువ్వెవరు? what concern is it to you? బాబు, నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు. మమ్మల్ని వదిలేయి బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులైతే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి ఇవ్వండి. Don't move. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్. Gun Yeah. more powerful than knife. Yes. So I will close. I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. Don't play games. చూడు, ఆడదానికి తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. No. పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. Go back. అరే Move. ఓకే ఇంతేరా, దీనికి ఇంత సీన్ ఉంది. ఓకే నో ప్రాబ్లం. నా బ్యాగ్ Stupid guy. Diamonds are forever. Diamonds are forever. Diamonds are forever. వెళ్ళండి. ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్. సరే వేస్ట్, టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తాం. ఇగొద్దు మనకి బ్యాక్ టు ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? ఓ అటు ముంబై. ఓకే అరే కామ్ ముంబై వస్తున్నాం. అదే ఏమిటమ్మా? చాలా బాగుంది కదమ్మా. It's really a nice place. Wow. Beautiful. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా. చాలా బాగుంది. కరుణా, ఇల్లు సీరియస్ ఉందండి తాతయ్య. ఇలాంటివేంటి? రా చూద్దాం. ఓకే, మేము మీ వాళ్ళమే. కాసేమా Are you Miss Satya? Yes. Coming from USA? Yes. I am her grandfather Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist?
They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they're criminals? Don't question us. You just answer our questions. అవును, వాళ్ళు ప్రశ్నలే వేస్తారు, మనం సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు, ఎందుకంటే వాటికి ఆ లా అండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి. సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు. వీళ్ళకి నిజానిజాలతో పని లేదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి, భయపెట్టి ఒప్పించాలి, కేసు ఫైల్ క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్. ఈ ఆఫీసర్లందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని, అతని సిన్సియారిటీ ఏమిటి, అతని కెపాసిటీ ఏమిటి, అతని కేపబిలిటీ ఏమిటని. Of course you know that. We all know that. He's a lion. You're Mr. హర్గోపాల్, బలరామ్ బెస్ట్ ఫ్రెండ్. నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం. మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ని చాలాసార్లు అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫీల్డ్ క్లీన్గా ఉండడం కోసం ఇంకొకళ్ళ మీద నిందలు వేస్తారు. क्या बात कर रहे हैं आप? మిస్టర్ ఆఫీసర్, యూ डू नॉट हैव एनी रीजन और एविडेंस टू इंट्रोगेट देम. इट इज रॉन्ग. What's wrong with that? ऐसी बात नहीं करनी चाहिए. ये दोनों मेरे साथ रहेंगे. जब भी आपको कोई इन्फॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा. ओके? మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా? నేను చాలా ఎంక్వైరీలు చేశానండి. అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక పని చేస్తే మనం కలెక్టర్ కానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే. తొందర పెడితే తేలే విషయం కాదు, నిదానంగా డీల్ చేయాలి. ఇది మా హ్యాండ్ ఓవర్లో ఉన్న గెస్ట్ హౌస్, మా డిపార్ట్మెంట్ ఇదే. మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చూడండి, బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది. ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి. అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి. ఇదిగో ఇది నా ఫోన్ నంబర్. ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళాల్సిన పట్టానికి జయ గురుమా జయ గురుమా ఆకలి బాబు. అది సబ్ లోగ్ ఠీక్ హై? మన గురించి ఏమైనా న్యూస్ పడిందా? పడలేదా? అయితే నువ్వు చదువుకో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? क्या चाहिए? क्या है अंदर? सब कुछ है. सब में एक एक ला. ठीक है. अरे भाई सब में 2 ला. दो हाँ सब में 3 और एक बड़ा पेप्सी. हाँ बड़ा पेप्सी बस है. ठीक है भाई. हाँ 5 ला 5. पूरा होटल लेके आता हूँ. आओ दो सौ होटल. और एक बार पूरा. क्या? और एक बार? नहीं है, पूरा खलास कर दिया है. चलो पैसा दो. क्या पैसा रे? हाँ? क्या पैसा? खाने का पैसा. पैसा देने क्या है? कौन देता है? अरे पैसा आता है. अरे देख रहे खा के पैसा नहीं दे रहा है. अरे पैसा आता है. अरे ले लो. చేడో జీప్ మే. జీప్ లెక్కమంటాడేంటి వీడు? ఎర్ర బాబు వీళ్ళు. చలో. బాబు మీరేవర్రా? ఉంటే టెన్షన్ పడనే. నిమ్ముకు కోసేస్తా, నీ చెవులు కోసేస్తా, నిప్పులు కూడా పీకేస్తా. అంతుందా? అప్పుడు నువ్వే తీసుకో.